అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో లాంచార్డ్ నుంచి ఈ తెల్లవారుజామున 6.23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 GSLV F-15 తాను మోసుకెళ్లిన NVS ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ, ఇస్రో ఇప్పటివరకు ఒక 100 ప్రయోగాల్లో 6 జనరేషన్లకు చెందిన 548 శాటిలైట్లను ప్రయోగించినట్టు తెలిపారు. వీటి మొత్తం బరువు 120 టన్నులని పేర్కొన్నారు. వీటిలో 433 విదేశీ ఉపగ్రహాలు ఉన్నట్టు వివరించారు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో 3 చంద్రయాన్ మిషన్లు, మాస్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య L ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్లు, నావిగేషన్, భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఉన్నట్టు తెలిపారు. కాగా తాజాగా కక్షలో ప్రవేశపెట్టిన SVS ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇస్రో చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఒంగోలు సబర్బన్ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున 4 గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్ను చుట్టుముట్టారు. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారం గాని, నోటీసులు గాని ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాలేశారు. మార్కెట్లో దాదాపు 200కు పైగా హోల్సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. వాషింగ్టన్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన 2 వ్యోమగాములను తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ తన సాయం కోరారని ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ తెలిపారు. ఇందుకు తమ సంస్థ స్పేస్ ఎక్స్ సాయం చేస్తుందన్నారు. ఈ మేరకు మస్క్ మంగళవారం జనవరి 28 ఎక్స్ ట్విట్టర్ లో ఒక పోస్టు చేశారు. గతేడాది జూన్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం 10 రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరూ అంతరిక్షానికి వెళ్లారు. అయితే అంతరిక్షానికి వెళ్లిన బోయింగ్ స్టారైనర్ వ్యోమనౌకలో సమస్యలు రావడంతో వారు తిరిగి రాలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది సెప్టెంబర్లో ఏపీలో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం తరపున ఇప్పటికే పరిహారం కూడా అందజేశారు. అయితే వరదల్లో దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆగస్టు 2024 సెప్టెంబర్ నెలల్లో సంభవించిన వరదల్లో దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇలాంటి ఆటోలకు గతంలో 10,000 పరిహారం అందించగా ఈ మొత్తాన్ని 20,000కు పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. నిబంధనలను పక్కనబెట్టి ఆటో కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న ఆటోలకు పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంచుతూ ఏపీ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మొత్తాన్ని త్వరలోనే అకౌంట్లలోకి విడుదల చేయనున్నారు. ఆగస్టు 2024 సెప్టెంబర్ నెలల్లో ఏపీలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. బుడమేరు వాగు ఉధృతితో విజయవాడను వరద నీరు ముంచెత్తింది. విజయవాడ వరదల్లో ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు. వరద సాయం కింద బాధితులకు, రైతులకు 600 కోట్లకు పైగా పరిహారం అందించారు. వరదల్లో ఇళ్లు మునిగిపోయి సర్వం కోల్పోయిన వారికి 25,000 చొప్పున అందజేశారు.
అలాగే వరదల్లో దెబ్బతిన్న మోటార్ బైక్లకు 3,000, దెబ్బతిన్న ఆటోలకు 10,000 ఆర్థిక సాయం అందించారు. తోపుడు బండ్లకు 20,000, కిరాణా షాపులు, హోటళ్లకు 25,000 చొప్పున ప్రభుత్వం వరద సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న రైతులకు, పశువులను కోల్పోయిన అన్నదాతలకు ఇలా వరదల కారణంగా ప్రభావితులైన వారికి ప్రభుత్వం పరిహారం అందించింది. బాధితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తాన్ని జమ చేసింది. అయితే వరదల్లో ఆటోలు దెబ్బతినడంతో చాలా మంది డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆటోలకు అందించే పరిహారం మొత్తాన్ని 20,000కు పెంచింది. ఇప్పటికే 10,000 అందించగా మిగతా మొత్తాన్ని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆటో కార్మికులకు కాస్త ఊరట దక్కుతుందని అధికారులు భావిస్తున్నారు.